కూడా విద్య సరిగ్గా లేదు అంటారు వ్యవస్థ. ఏ విద్య ఉంది తమ్మి? నువ్వు కూడా ఒక బడుగు బలహీన వర్గాలకి ఏముంది సోయి తప్పి మాట్లాడుతుర్రు. జర్నలిస్టుల కాడికి వెళ్ళి ఎవరి కాడికి వెళ్ళి కూడా సోయి మీద మాట్లాడతలేరు. విద్యనంతా కూడా జాతీయం చేయాలి, ఒకటే విద్యా విధానం తేవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి జబ్బు పట్టినా ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి, మామూలు పారిశుద్ధ్య కార్మికురాలకు జబ్బు పట్టినా అదే ప్రభుత్వ హాస్పిటల్కి అదే హాస్పిటల్కి పోయినాడే. నన్ను ఇంత గట్టిగా అంటున్నారన్నా, నన్ను ఇంత గట్టిగా అంటున్నారు. మీకు చిన్న కాలు నొప్పో గుండె నొప్పో ఏదో నొప్పి వస్తే మీరు పోతారన్నా గవర్నమెంట్ హాస్పిటల్కు? మీరు నేను అనేది నా ఆన్సర్ను, నా క్వశ్చన్, నా భావన్నే నువ్వు అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకుంటలేవు. ఈ పనికిమాలిన వైద్య వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటున్నా. అంత అద్భుతమైన నాణ్యంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియాకి పొమ్మని అంటలేను. ఉస్మానియా పరిస్థితిని మెరుగుపరచాలి, అందరికి ఈక్వాలిటీ చేయాలి. విద్యను కూడా ఏదో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు వస్తాడో పంతులు ఎప్పుడు పోతాడో తెలియదు, అట్లా కాదు. ఆ స్కూల్ బాగా చేయాలి, ఇంటిగ్రేటెడ్ ఉంటారు, అది ఉంటారు, ఇది ఏది లేదు. ఇవాళ ఇంటర్మీడియట్ చదివే టీచింగ్ చేసే ప్రైవేట్ స్కూల్కేమో పిల్లలను దోలుతావరు. బిఏ బీఈడి ఎంఏ బీఈడి చేసిన ప్రభుత్వ స్కూళ్ళకి నేను స్కూళ్ళ పరిస్థితి, విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి, అభివృద్ధి చేయాలి అంటున్నారు. ఆ క్వాలిటీ దీన్ని పెంచితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి వైద్యం అందుతుంది. అంటే నేను పోతే గవర్నమెంట్ ఇదే అని కాదు, మేధావులు అందరు కూర్చొని ఇవాళ మన దుకాన్లు పెడతారు, బీసీల దుకాన్లు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈశ్వరయ్య గౌడ్ను దోలుకొస్తాడు, తీన్మార్ మల్లన్న పెద్దలు చిరంజీవులు గారిని దోలుకొస్తారు. వీళ్ళు ఎనుకో పెద్ద మనుషులను పెట్టుకొని ఇట్లా చేస్తారు. ఆర్ కృష్ణయ్య గారు ఆయన్నే పెద్ద. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది పోరాటం కాదా? కరెక్ట్ కాదు. వీళ్ళు 70 కాదు ఇంక 700 ఏళ్ళు కొట్లాడినా ఇదే బిచ్చగాళ్ళలాగా ఉంటారు. మొట్టమొదలు బడుగు బలహీన వర్గాలకి వెళ్ళి నేను అది మందకృష్ణన్నకు కూడా చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యమం చేసినాం, సాధించినాం. ఇవాళ నెక్స్ట్ చేయబోయేది బడుగు బలహీన వర్గాలకు మొదలు తెలివి కావాలి, విద్య కావాలి. ఆ విద్యా వ్యవస్థను ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, బడుగు బలహీన వర్గాల ఈ కుల సంఘాల నాయకులంతా ఏదో సన్నాసి రాసుకుంటే సన్నాసి బూడిది, మనకు పదవి లేని వాళ్ళం మనం చేస్తే కాదు. మన బీసీ ఎంపీలను, బీసీ ఎమ్మెల్యేలను, బీసీ ఎమ్మెల్సీలను, బీసీ ఐఏఎస్లను, బీసీ ఎస్సీ ఐపీఎస్లను అందరిని కూర్చుండబెట్టి కాన్ఫరెన్స్ పెట్టాలి. ఆ కాన్ఫరెన్స్లో మన ఉద్యమం, మన స్ఫూర్తి, మనది ఏంది, మన ఆశయం ఏంది అనే విషయాన్ని ముందట పెట్టాలి. చాలా మంది ఒక మాట చెప్తారన్న, అంటే మీరు ఇంతకు ముందుకు అగ్రవర్ణాల ముచ్చట చెప్పారు కదా, తోచోడు ఎదిగితే ఇంకోడు అని ఇంకొంచెం ముందు పోవాలని కోరుకుంటాట. బట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీల పక్కనున్నోడు వాడికి దగ్గరోడు ఎదిగినా కూడా ఓర్వలేక కాలు పట్టి కింది గుంజేస్తాడు. సింహాద్రి, నేనే ఎల్ఏ గురించో మల్లయ్య గురించో చెప్తలేను, మొత్తం బీసీల గురించి, జాతి గురించి, ఎస్సీల జాతి, బడుగు బలహీన వర్గాల గురించి చెప్తున్నాను. నేను ఎల్ఏ మల్లయ్య అంటే నేను జాతుల గురించే అంటున్నా, మొత్తం అందరినీ అంటున్నా. నా మనోభావాన్ని నువ్వు అర్థం చేసుకునే స్ట్రెంత్ లేదన్నా. నేను అన్నది మీకు అర్థం కాలే, నేను క్లారిటీగా చెప్తున్నా. బీసీ ఎస్టీ ఎస్టీలలో ఒకడు ఎదిగితే ఇంకోడు ఓర్చుకోలేని స్వభావం ఉందా లేదా అంటున్నా. నేను అందరినీ అడుగుతున్నా. నీకన్నా మొదలది నేను ఇప్పుడు చిన్నప్పటి సంది చెప్తా. సంఘాలలో అగ్రవర్ణాలకు చెందిన అతను, అగ్రవర్ణాలంటే తెలివి కల్లోళ్ళు ఎవరైనా, అన్న స్కూటర్ తెచ్చుకుంటే తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కారు తెచ్చుకుంటాడు, అన్న కారు తెచ్చుకుంటే ఇంకొక అన్న ఇన్నోవా తెచ్చుకుంటాడు, ఇంకొక అన్న బెంజి తెచ్చుకుంటాడు. మన చిన్న కులాలలో తమ్ముడు స్కూటర్ తెచ్చుకుంటే అన్న కొడుకు చెప్తాడు కాకేయ స్కూటర్కు మలగొచ్చిరావు. ఆ గుణం ఉంది, అది ఇండివిజువల్. అది నేను అదంటలేను. ఇవాళ గ్లోబలైజేషన్ అయింది, దేశంలో మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది ఉంది. అంటే బడుగు బలహీన వర్గాల కంటే కర్ణాటకలో మా కమ్యూనిటీకి చెందిన పెద్ద ఆయన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రులు. తమిళనాడు పోతే మంగళ కులానికి చెప్పిన కరుణానిధి గారు వాళ్ళ కొడుకు, వాళ్ళందరూ ముఖ్యమంత్రి. కొన్ని కులాలల్లో 4 రాష్ట్రాలలో యాదవులు, మా యాదవులే ముఖ్యమంత్రులు. ఇక్కడున్న పరిస్థితులను, స్థితిగతులను పడితే బడుగు బలహీన వర్గాలకు విద్య అందాలి, ఓల్డేజ్ పెన్షన్ కాదు, ఇంకోటి రైతు బంధు కాదు. అవి నెక్స్ట్
ఫస్ట్ కావాల్సింది మాకు విద్య అనే విషయాన్ని మన ఏ ప్రజాప్రతినిధి రకంగా అప్గ్రేడ్ చేయాలంటున్నారు అన్న ఎడ్యుకేషన్ని? ఇప్పుడు మా ఊళ్ళో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ఏదో free ఒకటే వస్తుందని సింహాద్రి. చెప్తాం. నేనేం పెద్ద అంటే ఒక మీకున్న అనుభవం ప్రకారం ఒక అనాలిసిస్ ఉంటుంది కదా. డిగ్రీ వరకు చదువుకున్నా, నేనేం ఉన్నత చదువులతో మేధావినేం కాదు. నాకు తెలిసిన దాంట్లో మాత్రం మేధావులు ఉన్న వాళ్ళు మూసుకొని కూర్చుంటారు ఎవరు నన్ను గొప్ప ముంగట. నాకు తెలిసింది నేను అనాలనుకున్నది ఎంత పెద్దంతాన కూడా కుండలు బద్దలు కొడతా. కాబట్టి ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేసి ఒకటే విద్యా విధానం, అది ప్రైవేటా ప్రభుత్వమా ఏదా, ఆ విద్యా విధానాన్ని ఆ విద్యా ప్రమాణాలను పెంచితే బడుగు బలహీన వర్గాలు ముందుకు పోయే పరిస్థితి. ఇవాళ కాకుండా ఒక 20 ఏళ్లకు అభివృద్ధి చెందుతారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక నా తాన పనిచేసే డ్రైవర్ కొడుకుంటాడు, నా మనవాడు ఉంటాడు. నేను మంచి ఏదో పెద్ద స్కూల్లో చదివించి అన్ని మామూలు ఈ దరిద్రం వ్యవస్థలున్న ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్కు తోలితే ఆయన తాను పరిజ్ఞానం ఉన్న ఆ పిల్లగాడు ఐఏఎస్ కాలేడు. ఉన్నత చదువులు చదివినోనికి తెలివి పెరుగుతుంది, ఆడు కాగలుగుతాడు. అంటే మన చేతులారా ప్రభుత్వ పరంగా రాజ్యాంగం పరంగా అందరికి ఒకే ఫెసిలిటీస్ కల్పించాలి. అవి అన్నిట్లల్లో కాదు. ఉన్నాయన బంగ్లా గుంజి లేనాయనకి ఇయ్యమని అంటలేను, ఉన్నాయన బెంచ్ కార్ను తీసి లేనోనికి ఇయ్యమని అంటలేను. ప్రభుత్వం కల్పించే హక్కు విద్యను ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకటే ఈక్వాలిటీ చేయాలి. విద్యా విధానాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలి. అది ప్రైవేటా ప్రభుత్వమా లేకపోతే స్వచ్ఛంద సంస్థలా, అది నెక్స్ట్. అంటే ఒక బీసీగా మీరు మీ ఆవేదన చెప్తున్నారు, ఈ బడుగు బలిగిన వర్గాలు బాగుపడాలని చెప్తున్నారు. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.